అందరికీ శుభోదయం. కనుమ పండుగ ప్రాముఖ్యత. కనుమ మకర సంక్రాంతి తరువాత వచ్చే పవిత్రమైన రోజు. ఈరోజు ప్రకృతి, పశువులు, వ్యవసాయం పట్ల మన కృతజ్ఞతను వ్యక్తపరిచే పండుగ. కనుమ అనేది రైతు జీవితానికి ప్రతీక, పశు సంపదకు గౌరవం, గ్రామీణ సంస్కృతికి గుర్తు. పశుపూజ ప్రాముఖ్యత. కనుమ రోజు ఎద్దులు, ఆవులు వంటి పశువులను స్నానం చేయించి పూలు, కుంకుమ, రంగులతో అలంకరిస్తారు. ఇది మనకు అన్నం అందించే, పొలాలను దున్నే రైతుకు తోడుగా ఉండే పశువులకు చేసే నమస్కారం. పశువులే రైతు సంపద అనే భావన కనుమలో నిక్షిప్తమై ఉంది. వ్యవసాయం లేకుండా జీవితం లేదు. భూమి, నీరు, సూర్యుడు, విత్తనం అన్నీ కలిసి ఫలాన్ని ఇస్తాయి. కనుమ రోజు పొలాల్లో పూజలు, ఆ గ్రామ దేవతలకు నైవేద్యం, ప్రకృతికి కృతజ్ఞత చేయడం ఆనవాయితీ. కనుమ ఆధ్యాత్మిక సందేశం. కనుమ మనకు నేర్పేది ఒక్కటి: ప్రకృతిని గౌరవించాలి, పశువులను కాపాడాలి, రైతును ఆదరించాలి. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. సాంప్రదాయ విశిష్టత. కనుమ రోజు కుటుంబ సమేతంగా భోజనం, గ్రామ పండుగలు, ఆటలు, సంబరాలు. ఈరోజు మన మూలాలను గుర్తు చేసుకునే రోజు. ఈ పవిత్రమైన కనుమ పండుగ మీ జీవితంలో సమృద్ధి, శాంతి, ఆనందం నిలపాలని ప్రకృతిని ప్రార్థిస్తూ మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు.